హలో, అవునండి. ట్యూషన్ టీచర్ సరితనే మాట్లాడుతున్నాను. 10th క్లాస్ నుంచి పీజీ వరకు ఏ సబ్జెక్ట్కైనా ట్యూషన్ చెప్తానండి. ఈ నంబర్కి వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ మొత్తం పంపిస్తాను. మేడం, మే ఐ కమింగ్? ఎస్, కమిన్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మార్నింగ్. ఏంటి ఈరోజు ఇంత లేటు? మా కజిన్ని కాలేజీ దగ్గర డ్రాప్ చేసి వస్తున్నానండి, అందుకే లేట్ అయింది. సరే కూర్చో. సైన్స్ నోట్బుక్ తెచ్చావా? అయ్య బాబోయ్, సారీ మేడం, తీసుకురాలేదు. అది లేకపోతే ఎలారా? సరే, నా దగ్గర ఉందో మేము వెతుకుతాను. ఆగు, చూస్తున్నాను. దొరికిందిలే. నిన్న నీకొచ్చిన డౌట్ ఏంట్రా? అదే మేడం, పరపరాగ సంపర్కం, ఆత్మపరాగ సంపర్కం, ఆ రెండిటికి తేడా ఏంటి మేడం? అదేరా, ఒక పువ్వులోని సీడు మరొక పువ్వులోనికి వెళ్ళి కలిసి సంపర్కం జరిగితే దాన్ని పరపరాగ సంపర్కం అంటారు. అర్థమైందా? అవునండి. మరి ఆత్మపరాగ సంపర్కం అంటే ఏంటి మేడం? ఒక చెట్టులోని పువ్వు అదే చెట్టు పువ్వులో సీడు పడి సంపర్కం చెందితే ఆత్మపరాగ సంపర్కం. అర్థమైంది మేడం. ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ అంటే సూక్ష్మజీవి మొదలు మనుషుల వరకు సంపర్కం చేసుకుంటేనే పిల్లలు పుడతారు. అర్థమైందా? బాగా అర్థమైంది మేడం. సరే, నోట్ చేసుకో. గుడ్ మార్నింగ్ మేడం. ఏంట్రా ఇంత లేటు? హాయ్ టీచర్ గారు, నేను చాక్లెట్ కొనుక్కుందామని కొట్టుకెళ్ళానండి. నా రూపాయి కాయను ఇసుకలో పడిపోయిందండి. అది ఎత్తుక్కొని చాక్లెట్ కొనుక్కొని వచ్చేసరికి ఈ టైం అయింది మేడం. నా రూపాయి నాకు దొరికిందండి. వచ్చి తగలడు. అలాగే టీచర్ గారు. నా రూపాయి కింద పడింది. నా రూపాయి నాకు ఇచ్చేసేయండి. సరే, బుక్ తీసుకోరా. ఓకే అండి, ఇది నా బుక్ టీచర్. ఇది నిజంగా నా బుక్కే అండి. సరే, తీసుకుని చదువుకో. మేడం, ఏం కర్రీస్ చేయమంటారు? పప్పు టమాటా వండవే. ముద్దపప్పు చేయండి. రే, ఏంట్రా? కూర్చో కూర్చో. కొత్త వంట మనిషా? బ్యూటిఫుల్. ఏడ్సావులే, ముందు పుస్తకాల మీద దృష్టి పెట్టు. ఏయ్, ఏంట్రా అలా చూస్తున్నావు? ముందు పుస్తకాల్లో చూడు. ఇదంతా కళ. ఏయ్, ఏంట్రా పగటికెళ్ళకంటున్నావా? అవును మేడం, బ్యూటిఫుల్ డ్రీమ్ వచ్చింది. ఏయ్, మూసుకుని పుస్తకాలు తీ, చదువుకో. సరే మేడం. ఏయ్, లాస్ట్ టైం నీకేం చెప్పానురా? అదే టీచర్, బొద్దింక రక్తం తెల్లగా ఉంటుందని చెప్పారు. మరి అలా ఎందుకుంటుందో తెలుసా? వాటికి మనలాగా రక్తంలో ప్లేట్లెట్స్ ఉండవని నా అనుమానం. అందుకే వాటి రక్తం తెల్లగా ఉంటుంది. అవును కదా? ఓకే, అర్థమైంది కదా? వాటిని
సగసేరుకాలు అంటారు. పాలిచ్చే జంతువులు. గుడ్లు పెట్టే జంతువుల గురించి చెప్తాను, శ్రద్ధగా వినండి. జంతువులా? చెప్పండి చెప్పండి. ఏమండి టీచర్, ముందు గాడిద గుడ్డు గురించి చెప్పండి. ఇది చెప్పండి, ఇది చెప్పండి. చెప్పండి చెప్పండి. ఒరే స్టూపిడ్, గాడిద ఎక్కడ గుడ్లు పెట్టదురా. అవునా? అది పిల్లల్ని పెడుతుంది. ఆ, ఆ? మరి గాడిద గుడ్డు అంటారేంటండి? గాడిద గుడ్డు. ఆ, అదే అదే గాడిద గుడ్డు. ఒరే నిజానికి గాడిదలు గుడ్లు పెట్టవరా. నువ్వు ఒక పని చేయరా, అక్కడ గ్రౌండ్ లో గాడిదలు ఉన్నాయి, అలాగే కూర్చుని ఏ గాడిదైనా ఈనుతున్నప్పుడు చూడు, నీకు డౌట్ తీరిపోతుంది. ఆ, అలాగే టీచర్. ఇప్పుడు వెళ్ళమంటారా? ఆగే, అన్ని ఎదవ డౌట్లు నువ్వుని. అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళొస్తాను. పోయి తగలడు, వెళ్ళు. అబ్బా, వీడంతా దించేసుకోవాలి. ఎక్కడ తగలడతారా బాబు మీరు? నాకే తగులుతారు. ఆ? ఆ? ఉమ్. ఏంటలా చూస్తున్నావు? మీరంటే నాకు చాలా ఇదండి. ఇదిగో మీకోసం లెటర్ రాసుకొని వచ్చా. లెటరా? ఆ, మీకోసమే. నాకు చదువు రాదు, నువ్వే చదివి పెట్టు. ఆ, అదేంటి చదివినట్టు బిల్డప్ ఇచ్చారు? నేనంతేలే. ఓ నేస్తమా, నువ్వంటే నాకు ఇష్టం. నీకోసం పడతాను కష్టం. నువ్వు అంటే నేను తీసుకుపోతాను కాశ్మీర్. ఇంకా నువ్వు అంటే హిమాలయాలకు తీసుకొని పోతా, ఇంకా ఎక్కడికో తీసుకొని పోతా. ఏడ్సవలే. నీ దగ్గర 2000 ఉంటే చెప్పు, నెంబర్ ఇస్తాను, అక్కడికి వచ్చి ఫోన్ చేయి. ఆ? ఇది ఆ టైపా? అనవసరంగా ప్రేమించానే. ఆ, ఫు. ఆ? మన సూర్యరశ్మిలో నుంచి ఆల్ట్రా వైరస్ కిరణాలు వస్తూ ఉంటాయి. అవి డైరెక్ట్గా మన కళ్ళ మీద పడితే ప్రమాదం. అందుకే ఓజోన్ పొర అని ఒకటి ఉంటుంది. ఆల్ట్రా వైరస్ కిరణాలను ఓజోన్ పొర అడ్డుకుంటుంది. అది లేకపోతే మానవ మనుగడే లేదు. ఆ, ఏంటి అలా చూస్తున్నారు? అబ్బే ఏం లేదు. అబ్బే ఏం లేదు టీచర్, ఏం లేదు. షటప్. పాఠం వినకుండా ఏం చేస్తున్నారా మీరు? నేను పసిగట్టగలనురా, నేను చిన్నపిల్లని కాదు. ఐ యామ్ ఎంఎస్ గోల్డ్. ఒరేయ్, ఇది మీ తప్పు కాదురా, మీ వయసు తప్పు. ఇంత వయసు వచ్చినా మీకు పెళ్ళిళ్ళు కాలేదు, అందుకేరా మీ ఆరాటం. ఒరేయ్, మీకు ఇలాంటి పరిస్థితుల్లో నేను పాఠాలు చెప్పలేను. కాడదే కావాలనుకుంటే మీ తల్లిదండ్రులకు చెప్పి మీరు పెళ్లి చేసుకోండ్రా. ఒరేయ్, మీ గురువు అంటే ఎవరో తెలుసారా? గురువు అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. భక్తితో సమానంరా. గురువుని పూజించాలి మీరు. మీరిలా చేస్తే మీ పాపాన్ని మీరు పోతారా, మీరు నరకానికి పోతారు. మేడం, నన్ను క్షమించి మేడం, ఇంకెప్పుడు మీ మళ్ళీ ఆ దృష్టితో చూడను. క్షమించు వద్దు. మేడం. మీలో పరివర్తన వస్తే చాలు. మేడం, మీరు చెప్పాక నాకు బుద్ధి వచ్చింది మేడం. ఇంకెప్పుడు అలా చేయను. సారీ మేడం. వద్దులే, మీరు రియలైజ్ అయితే చాలు. క్షమించండి మేడం. సరే, ఈ రోజుకి పాఠాలు అయిపోయి మీరు వెళ్ళిపోండి. రే పాపం, పాఠాలు చెప్పే పంతులమ్మని
మనం కామదృష్టితో చూసాం. అది చాలా తప్పురా. నాకైతే రేపటి నుంచి రావాలని లేదు. నాకు కూడా అంతేరా. మేడం ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయను. మా ఇంట్లో అడిగారనుకో, ఇంకా నేను చదువుకోనని చెప్తాను. నేను అంతేరా. సరే పదరా, పద. వెళ్ళిపోదాం.